చిన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది డాడీ? అరే చిన్న రిషి, డాడీ ఇగో ఇది మన పాత ఊరు, ఇది మా స్కూల్. ఇటు పోతే మా స్కూల్. ఇక మేము మంచిగా ఇదంతా ఇక్కడ మస్తు టైం పాస్ చేసేది. ఎల్లంపల్లి డ్యామ్ కాకముందు, మన ఇల్లు ముంపుల పోకముందు ఇదంతా చిన్నప్పుడు ఆడుకున్న ప్లేస్ ఇదంతా. ఇక మన ఇంటికి పోయే ప్లేస్ ఇగో ఇది. ఇక్కడ నుంచి ఇట్లా పోయేటోళ్ళం. ఇక ఇళ్ళ నుంచి పోవాలి మన ఇంటికి. ఇట్లా రూట్, మళ్ళీ అట్లా పోతే మన అక్కడ కూడా ఇంకో రూట్ ఉంటుంది. చూడు ఎట్లా అయింది, మొత్తం చెట్లు. ఈ ప్లేస్ చూస్తే ఎంతో బాగా అనిపిస్తుంది. ఇక్కడ మంచి ఎమోషనల్ అనిపిస్తుంది. ఇక్కడ అడ్డా ఇది గ్రామ పంచాయతీ, ఓల్డ్ గ్రామ పంచాయతీ. ఇక బాబు షాపు. మన ఇంట్లో నుంచి ఇట్లా వచ్చిన ఇట్లా వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ దుకాణం ఇక్కడ ఉండే షాపు. ఇక్కడ మంచిగా టైం పాస్ చేసేటోళ్ళం హాలిడేస్ టైంలో. దసరా వచ్చిందంటే ఇక్కడ ఫుల్ బాంబులు. ఇక హనుమాన్ టెంపుల్. శివరాత్రి వచ్చిందంటే ఇక్కడ మస్తు చాలా బాగుంటది, సూపర్ ఉంటది. ఇది మన ఎక్కువ మన చిన్నప్పుడు ఆడికిడికి నడుచుకుంటది అన్నది నాకు. ఇట్లా ఇది మన లైన్, మన గల్లీ. మన ఇల్లు ఇగో నెక్స్ట్ మన ఇట్లా ఓరాదు కాబట్టి ఇట్లా చూపిస్తాను. ఇది మన చింత చెట్టు, ముసలావ చింత చెట్టు అంటారు. చాలా తీయ ఉంటది, సూపర్ ఉంటది. చాలా ఎంత సూపర్ ఉంటది అంటే అంత సూపర్ ఉంటది. ఇది మన ఇల్లు. మన ఇల్లు ఇక్కడ మంచిగా మునిగే చెట్టు ఉండే, కరివేపాకు చెట్టు ఉండే. ఇవి వెనుక గౌన్లో తాత మనకు కళ్ళు పోతారు అప్పుడప్పుడు. ఆశన్న అంటే కళ్ళు ఇచ్చాడు, బెంకి ఇచ్చాడు. అంత చెట్ల కింద ఆడేటోళ్ళం. చింత చెట్ల కింద మంచి గోళీలు, సిచ్చుగోనే, సిర్రగోనే అంటారు, క్రికెట్. క్రికెట్ అంటే ఇప్పుడు మీ లెక్క బ్యాట్లు కొనుక్కొని ఆడు కాదు. ఓ చెక్కను మేమే ఎక్కుకొని బాలు కొనుక్కునేటోళ్ళం కానీ బ్యాట్లు కొనడం లేదు. బ్యాట్లు ఎక్కుకుండే మేమే. అప్పుడు మస్తు ఆడేటోళ్ళం. అప్పుడు హాలిడేస్ వచ్చినంటే ఇదంతా మేము ఎగిరిన వాగు. హాలిడేస్ వచ్చినంటే ఇలా స్నానాలు, పొద్దున దాకా ఇదే పనిగా. జూవి బండ అని ఉంటది అక్కడ. జూవి బండ అనేది జూవి చెట్టు ఉంటది. జూవి చెట్టు అనేది అక్కడ ఒక బండ ఉంటది. అక్కడ ఎక్కువ లోతులు ఉంటాయి అన్నట్టు. అందులో ఆ బండ నుంచి ఎగిరి అందులో దునికెట్టోళ్ళం.